పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో నవ్వుల పాలయ్యారు. గత ఏడాది మే నెలలో భారత్తో జరిగిన స్వల్పకాలిక యుద్ధం తర్వాత తమ దేశ యుద్ధ విమానాలకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ పెరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. JF-17, J-10 విమానాలు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయని, ఈ విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంతో తమ దేశ కష్టాలన్నీ తీరిపోతాయని ఆయన పగటి కలలు కంటున్నారు. ఎంతలా అంటే మరో 6 నెలల్లో తమకు అంతర్జాతీయ ద్రవ్యనిధి అప్పు కూడా అవసరం ఉండదని ఖవాజా వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఖవాజా ఆసిఫ్ మాటలకు గ్రౌండ్ రియాలిటీకి అస్సలు పొంతనలేదు. పాక్ గొప్పగా చెప్పుకుంటున్న JF-17 విమానం నిజానికి చైనా డిజైన్, రష్యా ఇంజిన్ల కలయిక. ఇందులో పాకిస్తాన్ సొంతంగా తయారు చేసే భాగాలు చాలా తక్కువ. ఒకవేళ ఈ విమానాలను విక్రయించినా అందులో మెజార్టీ వాటా చైనా, రష్యా వంటి దేశాలకే వెళుతుంది. ప్రస్తుతం ఈ విమానాలను కొనేందుకు కేవలం అజర్బైజాన్, లిబియా వంటి దేశాలు మాత్రమే ఆసక్తి చూపుతున్నాయి. బంగ్లాదేశ్తో ఇంకా చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఈ పరిమిత అమ్మకాలతో పాక్ పీకల దాకా ఉన్న $300 బిలియన్ అప్పును తీర్చడం అసాధ్యమని ఆర్థిక విశ్లేషకులు కొట్టిపారేస్తున్నారు. ఒకవైపు రక్షణ మంత్రి విరవీగుతుంటే మరోవైపు పాక్ ప్రభుత్వం IMF నిధుల కోసం అగచాట్లు పడుతోంది. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా తమ సొంత విమానయాన సంస్థను కూడా విక్రయించేందుకు సిద్ధమైంది. 2026-27 బడ్జెట్లో కొన్ని సబ్సిడీలు ఇవ్వాలన్న IMF షరతుల నుంచి మినహాయింపు కావాలని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం బ్రతిమలాడుకుంటోంది. ఇలాంటి దయనీయ స్థితిలో ఉండి కూడా యుద్ధ విమానాల అమ్మకాలతో ఆర్థిక కష్టాలు తీరుతాయని చెప్పడం పాక్ పాలకుల ద్వంద్వ వైఖరికి నిదర్శనం. పాకిస్తాన్ అప్పుల ఊబి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవటానికి కొన్ని లెక్కలు చూస్తే అర్థమవుతుంది. 2026 ప్రారంభం నాటికి పాకిస్తాన్ మొత్తం అప్పు సుమారు $300 బిలియన్, అంటే దాదాపు 25 లక్షల కోట్ల మార్కును తాకింది. ఇది ఆ దేశ స్థూల జాతీయోత్పత్తిలో దాదాపు 70-80% సమానం. పాక్ చేయి చాచినప్పుడల్లా అప్పులిచ్చిన చైనా ఇప్పుడు ఆ దేశానికి అతిపెద్ద రుణదాతగా మారింది. మొత్తం విదేశీ అప్పుల్లో సుమారు 30% కేవలం చైనాకే చెల్లించాల్సి ఉంది. దీనివల్ల పాక్ దౌత్యపరంగా చైనా గుప్పిట్లో చిక్కుకుపోయింది. దేశం దివాలా తీయకుండా ఉండటానికి పాక్ పదే అంతర్జాతీయ ద్రవ్యనిధిని ఆశ్రయిస్తోంది. ఇప్పటికే 20 సార్లకి పైగా IMF నుంచి రుణాలు తీసుకుంది. ఇదో రికార్డ్. ప్రస్తుతం కొత్త రుణాల కోసం IMF పెట్టిన కఠిన నిబంధనల వల్ల ప్రజలపై పన్నుల భారం, విద్యుత్ ధరలు భారీగా పెరిగాయి. పాకిస్తాన్ సంపాదించే ప్రతి రూపాయిలో సింహభాగం కేవలం పాత అప్పుల వడ్డీలు కట్టడానికి సరిపోతోంది. కొత్తగా అప్పు పుడితే తప్ప పాత అప్పు తీర్చలేని డెట్ ట్రాప్లో ఆ దేశం చిక్కుకుంది. ఇంత అప్పుల ఊబిలో కూరుకుపోయిన దేశాన్ని యుద్ధ విమానాల అమ్మకాలు గట్టెక్కిస్తాయనడం కేవలం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమేనని విమర్శలు వస్తున్నాయి.